అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఇటీవల కాలంలో మరి బీసీ నాయకుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వ్యవహారం రోజు రోజుకి మరి ముదురుతుందని కూడా చెప్పుకోవచ్చు. జగన్ ప్రభుత్వాన్ని కానీ జగన్ కానీ పెద్ద ఎత్తున విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి జంగా కృష్ణమూర్తిది. ఏమిటి మరి బీసీ నాయకుడిగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ మీద విమర్శాస్త్రాలు సంధించడానికి గల కారణాలేంటి, దీని వెనుకున్న వ్యూహం ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడటానికి జేసీఎస్ అనంతపురం డిస్టిక్ కన్వీనర్ గోపీనాథ్ యాదవ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం యాదవ్ గారు. నమస్తే అండి. గోపి గారు, చెప్పండి, గత కొంతకాలంగా బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి వ్యవహారం అయితే మరి పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. చాలా విమర్శలు కూడా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉంటూనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ పెద్ద ఎత్తున విమర్శ చేస్తున్నారు. అంతేకాకుండా కాపులకి పెద్ద ఎత్తున మరి ద్రోహం చేసిందని కూడా జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి నిజంగా అంత ద్రోహం చేశారా కాపులకి జగన్మోహన్ రెడ్డి? జంగా కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకోవాలంటే అండి, జంగా కృష్ణమూర్తి గారు 83లోనే రాజకీయాల్లోకి వచ్చినట్టుగా నాకున్న సమాచారం అండి. 83 నుంచి 96 వరకు 97 నాయకుడిగా ఉద్యమాలు చేశారు. తెలుగుదేశం పార్టీతోనే ఆయన అంటకాగారు. సుదీర్ఘమైన అది అందరికీ తెలిసిన విషయం. ఓకే. 98లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జంగా కృష్ణమూర్తి గారు కాంగ్రెస్లో చేరితే 99లోనే మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. 99లోనే కాదు, 2004లో కూడా అది గురజాల నుంచి ఎమ్మెల్యే చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. 2009లో నువ్వు ఎరపతినేని పైన ఓడిపోయినా కూడా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు నీ పైన ఉన్న విశ్వాసంతో నీకు టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అవును. మిమ్మల్ని ఆదరించిన మాట వాస్తవం కాదా? 2014లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నా కూడా బీసీలకి ప్రాముఖ్యత ఇవ్వాలనేసి 2018లో వచ్చిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీట్ని బీసీ అయిన నీకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? మీకు బీసీగా ఉన్న మీకు ఎందుకు ఇచ్చారు? బీసీల్లో మీకు అంతో ఎంతో పట్టుంది కాబట్టి బీసీలని మీరు ఆదుకుంటారు, బీసీల పైన మీరు స్టడీ చేశారు, బీసీలకి మంచి చేస్తారనే దీంతో మీకు ఎమ్మెల్సీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేవలం బీసీలని మభ్యపెట్టడానికి, బీసీలని వంచడానికి, బీసీలని మరి తమ వైపు తిప్పుకోవడానికే నాకు ఆ రోజు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగిందని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఒకరికో ఇద్దరికో బీసీలకి ఎమ్మెల్సీలు ఇస్తే మభ్య పెట్టడానికో లేకపోతే వంచడానికో ఇంకొకటో ఉంటుందండి. అది మీరు తెలుగుదేశంలో పనిచేసి వచ్చినారు కాబట్టి మీకు ఏమన్నా ఎన్టీఆర్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు వాసనలు వచ్చి వంచన మభ్య పెట్టడం అనే మాటలు మీకు వస్తున్నాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వంచన మభ్య పెట్టడాలు అనేవి ఎప్పుడు తెలియవు. ఈరోజు మీరు తీసుకుంటే బీసీలకి అత్యధిక 60% పైగా బీసీ ఎస్సీ మైనార్టీలకి మంత్రి పదవుల్లో స్థానం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభలో 60% పైగా రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక బీసీని కానీ ఒక ఎస్సీని కానీ రాజ్యసభ గేటు తాకని చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే ఈరోజు 11 రాజ్యసభల్లో 11 మందిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు సమతుల్యం ఇస్తూ ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక రెడ్డిని, ఇంకొక కాపుని అందరినీ కలిపి రాజ్యసభకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు అనుకున్నట్టుగా బీసీల్లో మీకేదో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతేనో సామాజిక న్యాయం లేదు వైఎస్ఆర్సీపీలో అంటే అది చెల్లదు. జంగా గారు, బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా న్యాయం చేశారో నేను చెప్తాను, వినండి ఒకసారి. ఈరోజు మీరు పల్లెల్లోకి వెళ్ళి చూడండి. వాలంటరీ వ్యవస్థ వల్ల ఒకప్పుడు ఎవరింటికి చుట్టూ తిరగాల్సిన బీసీలు ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి సంక్షేమ పథకానికి మీరు అర్హులా కాదా చెక్ చేసి మీకు ఏం పథకాలు రావాలి, మీరు దేనికి లబ్ధి పొందుతారు, మీరు దేనికి అర్హత పొందితే దాని పథకాలను మీ ఇంటి దగ్గరికి వచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇస్తున్నారు. అది తెలుసు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని చెప్పడానికి ఈ ఒక్కటి సాగు. ఓకే. ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు జంగా కృష్ణమూర్తి గారు చాలా సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా గొప్పది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకుడు చాలా గొప్పవాడు అని కూడా ఆ రోజు కీర్తించిన పరిస్థితి. బీసీలను ఆదుకునే ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. కానీ ఏం జరిగింది ఈ మధ్యలో? ఏం జరిగింది? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున బీసీల ద్రోహిగా జగన్మోహన్ రెడ్డిని చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు జంగా కృష్ణమూర్తి గారు?
జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆయన విమర్శిస్తున్నారో ఆయనకే తెలియాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జంగా కృష్ణమూర్తి గారికి 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చారు. తొలిసారి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా దాన్ని రెన్యువల్ చేశారు. అదే కాదు, జంగా కృష్ణమూర్తి గారికి 2 కొడుకులు ఉంటే ఒక కొడుకుని జడ్పీటీసీని చేశాడు, ఇంకో కొడుకుని నీ పంచాయతీలో ఎంపీ ప్రెసిడెంట్ని చేశాడు. అలాగే ఏంటంటే నీవు బీసీ సామాజిక దీని ప్రకారం మీరు ఎన్ని కులాలను అయితే తీసుకొని వచ్చారో వాళ్ళందరికీ ఎలా కార్పొరేషన్లు చేయాలి, వాళ్ళందరికీ ఎలా పదవులు ఇవ్వాలి, బీసీలని అధికారంలోకి ఎలా తీసుకురావాలి, ఒక నామినేటెడ్ పోస్టులైన బీసీ కార్పొరేషన్సే కాకుండా మిగిలిన కార్పొరేషన్లో కూడా వాళ్ళకి ఎంతటికి అవకాశం ఇవ్వాలి, ఒక దేవాలయ కమిటీలు అయితేనేమి, టీటీడీ బోర్డులలో అయితేనేమి, లేకపోతే మామూలు రెగ్యులర్ కార్పొరేషన్లో అయితేనేమి, యూనివర్సిటీస్లో అయితేనేమి, ఎక్కడ ఏ విధంగా పాసిబిలిటీ ఉంటే ఆ విధంగా బీసీలకి అధికారం కట్టబెట్టి బీసీల రాజకీయ ఎదుగుదల ఎలా ఉండాలి అనే చూడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తప్పించారు. ఆ విషయం మీకు తెలుసు. ఈ రోజు మీకు ఒక ఎమ్మెల్యే టికెట్ అడిగి ఆ ఎమ్మెల్యే టికెట్ మీకు ఇవ్వకపోతే మీరేదో జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లాలంటే అది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి. మీరు గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించిన నోటితో మీరు ఎలా దూషిస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. గోపీనాథ్ యాదవ్ గారు ఒకటి స్పష్టంగా చెప్పండి. అంటే జంగా కృష్ణమూర్తి గారు బీసీ నాయకుడుగా, సుదీర్ఘమైనటువంటి రాజకీయవేత్తగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ సముచితమైన స్థానం ఇచ్చారు. 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు కూడా చెప్తున్నారు. సో ఎందుకు ఎంత సుదీర్ఘమైన అధికారం అనుభవిస్తున్నాను కూడా ఎందుకు ఆయన అసంతృప్తిగా ఉన్నారు? ఏంటి అసలు కారణం? విప్పిచ్చి క్యాబినెట్ ర్యాంకు కూడా ఇచ్చారండి ఆయనకి. ఎమ్మెల్సీ ఇవ్వడమే కాదు, అధికారంలోకి వచ్చిన వెంటనే మండలిలో తనకి శాసన మండలిలో విప్పిచ్చి అధికారంలో క్యాబినెట్ హోదా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం కావాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు? ఓడిపోతావు అని తెలిసిన ఒక ఎమ్మెల్యే సీటు కోసం నువ్వు ఇంత రాజ్యాంతం చేసి మీరు రాజకీయంగా మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని భూస్థాపితం చేసుకోవడం కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆశ చూపించిన ఇంకొక దానికోసమో మీరు దూషిస్తున్నారేమో అని మాకు అనిపిస్తుంది. కానీ జంగా కృష్ణమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన చూపించిన, మీ కుటుంబం పైన చూపించిన, అలాగే బీసీల పైన చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయన ఇటీవల కొద్ది రోజుల క్రితం నిన్న రిలీజ్ చేసినటువంటి వీడియో కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది కూడా చెప్పుకోవచ్చు. ఆయన స్పష్టంగా చెప్తున్నారు, స్పష్టంగా విమర్శిస్తూ ఉన్నారు కూడా. బీసీలకి ఈ రాష్ట్రంలో బీసీలకి ద్రోహం చేసింది, బీసీలకి అట్టడుగున నెట్టేసింది కూడా ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను అట్టడుక్కు నెట్టేశారు మీరు చెప్పండి. మీరు బీసీలకి నాయకత్వం వహించేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు బీసీలు ఏదైనా మాట్లాడితే మీ తోకలు కట్ చేస్తా అన్న మాట జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నిజమై మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ద్రోహి, మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మంచివాళ్ళు అని మీరు అనుకుంటే బీసీ సామాజిక వర్గం కానీ మీ సామాజిక వర్గం కానీ నమ్మే పరిస్థితుల్లో ఈరోజు లేరు జంగా కృష్ణమూర్తి గారు. మీరు క్లియర్గా ఒకటి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక యాత్రలు కానీ సామాజికంగా బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా చేసింది, తన తొలినాళ్ల నుంచి సచివాలయ వ్యవస్థ నుంచి, వాలంటీర్ల వ్యవస్థ నుంచి, సంక్షేమ పథకాల నుంచి, నామినేటెడ్ పదవుల నుంచి ప్రతి దాంట్లోనూ తన ముద్రను వేసుకున్నారు. ఈరోజు మీరు పదవి ఇవ్వకుండా పోయి అవతలోళ్ళు ఇచ్చే ఏదో స్క్రిప్ట్ చదవడానికి మీరు అవతల ట్రై చేస్తున్నారే తప్పితే బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అన్యాయం చేయలేదు. బీసీలని 100కు 100% ఆదుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక అభినవ్ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కరెక్ట్. జంగా కృష్ణమూర్తి గారు ఇప్పుడు ప్రస్తుతం అంటే వేరే పార్టీలకి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారా ఏంటి అసలు? అంటే వేరే పార్టీలు ఏదన్నా సీట్ ఇచ్చే అవకాశం ఉంది వల్ల ఈ విధమైన అటువంటి విమర్శలు కానీ వయసు మళ్ళిన దృష్ట్యా ఆయనకి ఏదో కొంచెం మతిస్థిమితం లేకోకుండా మాట్లాడుతున్నాడే కానీ నాకున్న సమాచారం ప్రకారం జంగా కృష్ణమూర్తి గారికి ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జంగా కృష్ణమూర్తి గారు ఆల్మోస్ట్ ఇప్పటికే 65 ఏళ్ళు దాటిపోయిన వ్యక్తి. ఆయన ఎజెండా ఏదైనా ఉండింటే ఇంతకు ముందు ఏదైనా ఆయన లెగసీ ఉండిండొచ్చు, కానీ ప్రజెంట్ అయితే ఆయన లెగసీ ఏం లేదు, ఆయన చేసేది ఏమీ లేదు. కావాలంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి దొరుకుతారా వాళ్ళని ఎలా వాడుకోవాలి, అవకాశవాద రాజకీయాలను ఎలా చేయాలని చూస్తారు. కాబట్టి జంగా కృష్ణమూర్తి గారు కొంచెం అసంతృప్తితో ఉన్నారు. ఆయనతో కొన్ని స్క్రిప్ట్లు చదివిస్తే చూసిన వాళ్ళు 4 ఓట్లు మాకు పడతాయని చంద్రబాబు నాయుడు గారు ఆశపడొచ్చేమో, కానీ చెప్పండి అంతకు మించి ఇంకొకటి అయితే జంగా కృష్ణమూర్తి గారు పిలుపునిస్తే బీసీలు మరి ఆయన వైపు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఆయన మాటలు బీసీలు ఈ రోజుకు నమ్మే అవకాశం ఏమైనా ఉందా? బీసీలు ఈరోజు రాజకీయంగా అత్యంత పరిణితి చెందిన వాళ్ళు. బీసీలు ఈరోజు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చాలా అంటే చాలా నేర్పరితనాన్ని తెచ్చుకున్నారు. బీసీలకి తెలుసు ఎవరు
సామాజికంగా వాళ్ళని ఆదుకున్నారు. ఎవరు వాళ్ళని రాజకీయంగా ఆదుకున్నారు? అది చంద్రబాబు తోక కట్ చేస్తాం, లేకపోతే ఏంటంటే తోకలు కట్ చేస్తాం, తంతామన్న రోజులు పోయాయి. ఈ రోజు ఏంటంటే బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాస్ కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపించే జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారు. కానీ నీలాంటి ఒకరిద్దరు లీడర్లు బయటికి వెళ్ళిపోయిన తర్వాత బీసీలు ఎప్పుడు మారే పరిస్థితి లేదు. సో జంగా కృష్ణమూర్తి గారు మాటలు విశ్వసించే పనులే లేదా? జంగా కృష్ణమూర్తి గారు ఎప్పుడో ఆయన పరిస్థితి బాగలేదండి. ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది. వయసు అయిపోయిన రీత్యా అతని ఇంకా రాజకీయంగా ప్రభావితం చేసే రోజులు పోయాయి. రాజకీయంగా తన సమాధిని తనే. సో బీసీలు వైఎస్ఆర్సీపీ వైపు కానీ జగన్ వైపు కానీ ఉండే అవకాశం ఉందా? 100% బీసీలు వైఎస్ఆర్సీపీతోనే, వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే ఈరోజు వాళ్ళకి ఆత్మగౌరవంతో పాటు అధికార గౌరవం కూడా ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. కాబట్టి ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తారు, నడుస్తున్నారు, నడుస్తారు కూడా. చక్కటి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.